అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, మన ఇంటిలో ఎదుగుతున్న మగ ఆడపిల్లలు ఉన్న ఇంటిలో వాళ్ళ మనస్సు చాంచల్యంగా ఉంటుంది. ఎంచేతంటే మానసిక పరిపక్వత లోపల పరివర్తన స్థానం అక్కడే ఉంటుంది. ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు. మరి అలాంటి పిల్లలు మాకు ఇవి కావాలి అవి కావాలి అనుకుంటూ ఉంటారు. తప్పేం లేదు, వాళ్ళు కోరుకోవచ్చును. ఆ కోరికలని చక్కగా ఒక క్రమబద్ధీకరణ చేయడానికి, లేదు వాళ్ళకే వాళ్ళ విశేషాలు తెలవడానికి, వాళ్ళ బుద్ధి స్థిరత్వం కలగడానికి, వాళ్ళ ఆలోచనలు క్రమబద్ధం కావడానికి వాళ్ళ చేత చదివించాల్సిన ఒక శ్లోకం ఉంది. ఇది పార్వతీ అమ్మవారికి సంబంధించిన శ్లోకం. ఎంచేతంటే పరమశివుల వారిని కోరుకుని అతి బాల్యంలోనే స్వామిని మనస్సులో పెట్టుకుని ఆయన కోసం తపస్సు చేసి స్వామిని సేవించుకుని స్వామిలో అర్ధభాగమయ్యి ఆది దంపతులుగా మనందరి చేత కూడా కోరుకునేలాగా నిలిచిన అమ్మవారు కదా. అందుకని చెప్పి ఇక్కడ ఇది కూడా అగ్ని పురాణంలో ఓ సందర్భంలో వచ్చిన శ్లోకం. ఆర్య దుర్గా వేదగర్భ అంబిక భద్రకాళ్యసి భద్ర క్షేమ్య క్షేమంకరి నైకబాహుర్ నమామి తం. నేను నైకబాహుం నమామి తం, ఒక్క చేత్తో కాదు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. దేవతలకు ఎప్పుడు కూడా రెండు చేతులు జోడించే నమస్కరించండి, అంతే తప్ప నమస్కరించి చేతిని ముద్దెట్టుకోవడాలు ఇలాంటివన్నీ చెయ్యకండి. ఇదిగో అదే చెప్తున్నారు ఇక్కడ అగ్ని పురాణంలో. నేను అమ్మవారికి నమస్కరిస్తున్నాను. ఎవరావిడ? ఆర్య. అర్యముడు అంటే దానపతి, దానములు చేయడంలో నిష్ణాతుడు, అగ్నిదేవునికి పేరు ఆర్య. అగ్ని సంభూత ఈవిడ ఆర్య. దుర్గా, కష్టమైన వాటిని దాటించేది దుర్గా. వేదగర్భ, వేద సారాంశము అంటే ఋక్ యజుగుంషి సామాని సాహి శ్రీరముతా సదా. వేదమంతా అమ్మవారి వైభవాన్ని చెప్పింది. వేదగర్భ. అంబిక, అంబికా శబ్దం మళ్ళీ యజుర్వేదంలో వస్తుంది. స్వామిని పిలుస్తూ అంబిక శబ్దంతో పిలుస్తారు. అంబిక. భద్రకాళ్యసి, పేరు మాత్రం భద్రకాళి, కోపంగా కాదు, మనకందరికీ క్షేమాన్ని కలిగించే తల్లి, చల్లని తల్లి. భద్ర క్షేమ్య క్షేమంకరి నైక బాహుర్నమామితం. నేను ఆవిడకి ఒక్క చేతితో కాదు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు అంత ప్రేమగానే వెళ్ళాలి కదా. ఈ శ్లోకాన్ని మన పిల్లల చేత చదివిద్దాం. ప్రత్యేకించి ఆడపిల్లలకైతే చాలా విశేషం ఇది. మగపిల్లలు చదువుకోవచ్చు, ఆడపిల్లలైతే తప్పనిసరిగా రోజు ఉదయం పూట ప్రతి మంగళ శుక్రవారాలు సాయంకాలం కూడా చక్కగా చదివి అమ్మవారికి నమస్కరించినట్టయితే వాళ్ళ ఆలోచనలు క్రమబద్ధీకరించబడతాయి. వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. ఇంటిలో ఆనందం వెల్లివిరుస్తుంది. మగపిల్లలకు కూడా అలాగే. ఇగో మళ్ళీ ఒక్కసారి ఆర్య దుర్గా వేదగర్భ అంబిక భద్రకాళ్యసి భద్ర క్షేమ్య క్షేమంకరి నైకబాహు నమామి తం. అక్కడ పేరు మళ్ళీ చెప్పకుండా ఆమెకి అంటే అమ్మ ఒక్కరే, అమ్మ అంతే. అమ్మకి మేము నమస్కరిస్తున్నాం. మా కోరికలన్నీ కూడా నెరవేరాలి, మా బుద్ధి చాంచల్యం తొలగాలి, తల్లిదండ్రులకి ఇంటిలోని వాళ్ళకి ఆనందం కలగాలి మా వల్ల. ఇది ఈ శ్లోకంలో ఉన్న విశేషం. మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం. ఆర్య దుర్గా వేదగర్భ అంబిక భద్రకాళ్యసి భద్ర క్షేమ్య క్షేమంకరి నైకబాహు నమామి తం. నమస్కారం.